వేగస్ నర్వ్ మైండ్ కనెక్ట్ అయితే బాడీ మైండ్ ఒక చోట ఉంటుంది. అర్థమవుతుందా అండి? సో వేగస్ నర్వ్కి ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఎన్ని తెలిసినా నాకు మైండ్లో అన్ని తెలుసు, కానీ నా బాడీకి సంబంధం రావట్లా. అన్ని క్లాస్ వింటున్నా, మళ్ళీ ఎవరన్నా చూడగానే రియాక్ట్ అవుతున్నా, భయపడుతున్నా. అవునా? ఇదే జరుగుతుంది. ఈవెన్ నాకు కూడా అట్లా జరిగింది మొదట్లో. ఇప్పుడు ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ కంట్రోల్ ఇన్ మై ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. రియాలిటీ నేను ఇలా మార్చుకోగలను. సో దానికి ఏం చేయాలి? ద ఫస్ట్ వేగస్ నర్వ్ను పట్టుకోవాలి మనం. నా ఫోకస్ అటు ఇటు ఉంది, అమ్మో ఏం జరుగుతుందో ఉంది, అటు ఉంది, ఇటు ఉంది, ఇటు ఉంది అంటుంది. మైండ్ ఎక్కడికైనా వెళ్తుంది. మైండ్ ఆల్వేస్ మూవ్స్. యూ కాంట్ స్టాప్ ద మైండ్, బట్ యూ కెన్ ట్రైన్ ద మైండ్ విత్ ద వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ మైండ్ కనెక్ట్ అయితే బాడీ మైండ్ ఒక చోట ఉంటుంది. అర్థమవుతుందండి? సో వేగస్ నర్వ్కి ఎలా కనెక్ట్ చేయాలి అంటే అందరూ, ఇక్కడున్న వాళ్ళందరూ నాలిక, మీ మైండ్ ఇస్ ద నాలిక, ఎయిర్ ఎలిమెంట్. నాలిక ఇస్ ద ఎయిర్ ఎలిమెంట్. మైండ్ ఇస్ ఆల్సో, థాట్స్ ఆర్ ఆల్సో ఎయిర్ ఎలిమెంట్స్. దాన్ని కనుక పొజిషన్ ఇవ్వకుండా వదిలేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాయి థాట్స్. యూ డోంట్ నో, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ థాట్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్సర్సైజ్ ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్ట్రోక్స్ వస్తున్నాయి అందరికి, చాలా మందికి ఆఫ్టర్ పర్టికులర్ ఏజ్. ఎందుకంటే వీ క్యారీ అ లాట్ ఆఫ్ ఫైట్ అండ్ ఫ్లైట్, సింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఉంటున్నాం మనం. పిల్లలు కూడా, ఎల్కేజీ పిల్లలు కూడా, యు టేక్ దాట్. అమ్మలు ఇచ్చే ప్రెషర్ వల్ల వాళ్ళు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఫైట్ అండ్ ఫ్లైట్, అసలు ఆనందం, నవ్వు అన్నీ పోయినాయి. మనుషుల్లో జాయ్ స్టేట్స్ లేవు. పిల్లలకు కూడా హోంవర్క్ చేయడం ఒక మిషన్ లాగా పనిచేస్తారు, రోబో లాగా వెళ్తున్నారు, వస్తున్నారు, కూర్చుని కంట్రోల్ చేస్తున్నాం మనం. ఆడుకో, ఇదిగో ఇక్కడి నుంచి ఈ టైంకి ఆడుకో. బుద్ధులు మంచివే, కానీ వేగస్ నర్వ్ ఏమవుతుంది, కంప్రెస్ అయిపోతుంది. దానివల్ల చిన్న ఏజ్లోనే స్ట్రోక్స్ కానీ, బీపీలు కానీ అన్నీ వస్తుంది. గట్టుతో అసలు సంబంధం. ఈ ఎక్సర్సైజెస్, ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, మీ టంగ్ని అప్పర్ ప్యాలెట్ దగ్గర పెట్టండి. ఫస్ట్ కాళ్ళని భూమాతకి ఇవ్వండి. దిస్ ఇస్ ద వేగస్ నర్వ్ ఎక్సర్సైజ్. పెట్టి ఇన్హేల్ చేసుకోండి, హమ్ చేయండి, హమ్. ఎంతసేపు హమ్ చేస్తే చేయండి. భ్రమరి చేసే వాళ్ళు ఉంటారు, భ్రమరి అవన్నీ యోగా అలా చేయకపోయినా పర్లేదు. జస్ట్ డూ దిస్ వన్. వేగస్ నర్వ్ మన మేనిఫెస్టేషన్ నర్వ్ ఇది. అంటున్నంతసేపు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. 2 సార్లు అంటారా, 2 సెట్స్ అంటారా, 3 సెట్స్ అంటారా, హమ్ ఎంతసేపు చేసినా కూడా పర్లేదు. ఓకే, లెట్స్ డూ దాట్. మీ బెల్లీ బటన్ని ప్రెస్ చేస్తూ ఉండండి, బ్యాక్ బోన్ని స్ట్రైట్ చేయండి, రిలాక్స్ అవ్వండి. షోల్డర్స్, మీ చీకని కూడా కింద పెట్టండి చక్కగా, చిన్నని, సారీ. ఓకే, అగైన్ వన్ మోర్ టైం. పాదాలను కింద పెట్టండి, రిలాక్స్ అవ్వండి. మొత్తం బాడీ సెల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి హమ్ చేయగానే. వేగస్ నవ్వు ఐఎమ్ సేఫ్ అనుకుంటుంది. నాలిక అసలు మెయిన్ టంగ్ అండి. టంగే ఎయిర్ ఎలిమెంట్ అండ్ థాట్స్ని క్రియేట్ చేస్తుంది. రిలాక్స్ అవ్వండి, బెల్లీ బటన్ని స్ట్రైట్ చేయండి, ప్రెస్ చేయండి. ఇంకొకసారి వన్ మోర్ టైం. హమ్. అలా కూడా చేయొచ్చు, నోరు తెచ్చి కూడా చేయొచ్చు, లేకపోతే తెరవకుండా కూడా చేయొచ్చు. 2 సార్లు బ్రీత్ తీసుకోండి. ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని చేస్తే ఇంకా మంచిది. నాలుక అలాగే పెట్టి అప్పర్ ప్యాలెట్కి టచ్ చేసి ఇన్హేల్ చేసి మెడని, అసలు మొత్తం మెడలోనే ఉంటుందండి. ఎవరైతే ఫోన్లు ఇలా పెట్టుకుని చూస్తామో ఆన్ గోయింగ్,
ఎవరైతే కళ్ళని మూవ్ చేయము, ఎవరైతే బ్రీదింగ్ వేగస్ నర్వ్లో ఫైర్ అండ్ వైర్ జరగదో, రిలాక్స్ బ్రీదింగ్ తీసుకోము, అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. బ్రెయిన్కి, హార్ట్కి, స్ట్రోక్స్. ఇప్పుడు ఏం చేయాలంటే అప్పర్ ప్యాలెట్ అక్కడ పెట్టి నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్కి తిరగండి. ఎక్సేల్ చేస్తూ రైట్కి, సెంటర్కి. ఇక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ హా అని కూడా అనొచ్చు, మీ ఇష్టం, చాయిస్. ఓపెన్ చేసి హా అంటారా, లేకపోతే అని సౌండ్ చేస్తారు. ఓకే, నెమ్మదిగా. ఇట్స్ వెరీ స్లో అండి. వేగస్ నర్వ్ ఫాస్ట్ అనగానే మళ్ళీ ఫైట్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది, ఏదో డేంజర్ని నోటీస్ చేస్తుంది, ఎమగ్డులాకి వెళ్ళిపోతుంది. యూ కాంట్ టేక్ ఇట్ టు ద ఫ్రంట్ లోకి తీసుకురాలేం మనం. లేకపోతే మామూలుగా తీసుకొని హమ్ హమ్. బ్రెయిన్ అంతా యాక్టివ్ అవ్వాలి, కామ్ అవుతుంది. ముందు బేటాస్ నర్వస్ సిస్టంలోంచి ఆల్ఫాకి వస్తాం. ఓకే, ఈ 2 ఎక్సర్సైజులు ఎన్నిసార్లు అని చేసుకోవచ్చు. మనసులో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మర్చిపోవద్దు. మీ ఇన్నర్ చైల్డ్ వేగస్ నర్వ్ తోటి ఫ్రీజ్ అయ్యింది, డోర్సల్ వేగల్లో ఉంది. అంటే ఏమైంది, ఒక టాటాయిస్ కనుక దాని మీద వేసుకొని ఉంటే ఎట్లా ఉంటుందో, అసలు ముందే తీయాలి యు ఆర్ సేఫ్ అని. టాటాయిస్ ఎప్పుడైతే నేను సేఫ్ అని ఫీల్ అయిందో అప్పుడు ఓపెన్ చేస్తుంది, బయటకు వస్తుంది, దాని తలని కాళ్ళని బయటకు తీస్తుంది. అదే మీ ఇన్నర్ చైల్డ్.